వెల్కమ్ టు వి పవర్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు. పాలకుర్తి సిఏజీ మహేందర్ రెడ్డి. ఢిల్లీ నుండి నేరుగా శివాలయాన్ని సందర్శించిన మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. ఓయూ గోదావరి హాస్టల్లో అన్నంలో బ్లేడ్లు, పురుగులు. విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్నాం. ఉప్పల్ మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వం ఆదేశాలకు విరుద్ధంగా ఓవర్లోడ్తో ఇసుకను తరలిస్తున్న లారీలను అడ్డుకున్న వరంగల్ ఇసుక లారీ యజమానులు. ఇక వివరాలకు వెళ్తే, హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గోదావరి హాస్టల్లో రాత్రి భోజనంలో లేజర్ బ్లేడ్లు రావడం విద్యార్థులను ఆందోళనకు దిగారు. ఇటీవల కాలంలోని వరుసగా అన్నంలో పురుగులు రావడం, బ్లేడ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతా జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదని నిరసనకు దిగారు. వెంటనే వీసీ చీఫ్ వార్డెన్లను స్పందించాలని విద్యార్థులు రాత్రి రోడ్డెక్కారు. స్లోగన్ రావాలి రావాలి బీసీ రావాలి 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 బీసీ రావాలి 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 బీసీ రావాలి we want justice we want justice we want justice we want justice రావాలి రావాలి బీసీ రావాలి 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 బీసీ రావాలి 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 బీసీ రావాలి we want justice బ్లాక్మెయిల్ రాజకీయాలకు కేరాస్ అడ్రస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అని కాంగ్రెస్ నాయకులు రాపక్క సత్యనారాయణ, గిరిగాని కుమారస్వామి గౌడ్, బిల్లా సుధీర్ రెడ్డిలు విమర్శించారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఆనాడు మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చారని గుర్తు చేశారు. ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు ఏ హోదాలో కళ్యాణ లక్ష్మి చెక్కులు, బతుకమ్మ చీరలు పంపిణీ చేశారని, ఆమెకు ఏ అధికారం ఉందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మోసం చేయడానికి జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగత విమర్శలు చేస్తే లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వీరమనేని యాకంతరావు, రాజేష్ నాయక్, సురేష్ నాయక్, ముద్దసాని సురేష్, గడ్డం యాక సోమయ్య, గేదెపాక భాస్కర్, గోనె మహేందర్ రెడ్డి తదితరులున్నారు. మంత్రిగా ఉండి పార్టీ ఆఫీస్ కంటే ఎక్కువ వాడుకొని అధికారులను బెదిరించి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు కొనసాగించారు. మన జరిగిన ఎన్నికల్లో కూడా మీకు సంబంధించిన మెటీరియల్ కూడా ఇక్కడి నుంచి క్యాప్ల కాంచి మొదలుకొని మీకు సంబంధించిన జెండాలు కూడా మొన్నటి వరకు బ్యాగ్లో నిండున్నటువంటి పరిస్థితులు మేము మా కళ్ళతో మేము చూసినాం. మరి మీరు చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్ప ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 14 నెలల కాలంలో మీరు ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక ఈ విధంగా అవాకులు జవాకులు మాట్లాడుతున్నారంటే మీకు ఎంత ఈర్ష్య భావంతో మాకు అర్థమైతే ఉన్నది. మీరు ప్రతిపక్ష పాత్రగా హుందాగా ఉండండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి. మీకు ఏమాత్రం రాజకీయ తెలివి ఉంటే 3 సంవత్సరాల తర్వాత ప్రెస్ మీట్లో మీరు చేసిన తప్పులని మీరు చెప్పండి. కానీ 14 నెలల ముందుకే ఆ అధికారం అంటే ఏందో మాకు టేస్ట్ కూడా ముందుకే మీరు ఈ విధంగా మా మీద వచ్చిరాని మాటలు మాట్లాడి ఉక్కిరి బిక్కిరి చేయడం ఇది సబబు కాదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. పెట్టి బదనం చేసే కార్యక్రమం కాకుండా ఉన్నగా ఒక ప్రతిపక్షంగా ఉండండి, ఉన్నగా ప్రవర్తించండి. ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రభుత్వం తప్పులు చేస్తే ఎత్తి చూపే కార్యక్రమం చెప్పాలి తప్ప అయిన దానికి కాండానికి ప్రతి దానికి విమర్శలు చేసుకుంటూ పార్టీని ఇవాళ మా ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని బదనం చేసే కార్యక్రమంగానే బదనం చేయాలి, వ్యక్తిగతంగా బదనం చేయాలనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని మీరు ఈ విధంగా చేయడం సబబు కాదు. ఇప్పటికైనా అలాంటి అన్ని కూడా మీరు అన్ని విరమించుకొని అలాంటివి కాకుండా ఉందతనంగా ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ కలెక్టర్ గారు కంప్లైంట్ చేసిండ్రు. ఇవాళ మీ మీద మేము చేయాలంటే ఎన్ని కంప్లైంట్ చేయాలి? ఇవాళ మొన్నటికి మొన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీకు సంబంధించినటువంటి కండువలు, జెండాలు, టోపీలు మొన్నటి వరకు ఈ మొత్తం ఈ రూములలో ఇవాళ అద్దెల కొద్ది కూడా ఉన్నమాట వాస్తవం. అది మీకు కూడా తెలుసు, ఇక్కడ పనిచేసినటువంటి సిబ్బంది కూడా తెలుసు. మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టిందో, ఎన్ని మేము కంప్లైంట్ చేసినామో గతంలో ఎలక్షన్ ఆఫీసర్ కూడా తెలుసు. కాబట్టి ఇట్లాంటి అన్ని మానుకొని ఉందతనంగా
జైనిక్స్ కార్యక్రమం కూడా పెట్టుకొని ఎవరైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన నాయకులు అందరూ కూడా ఇందులో ఉన్నారు. ఇది కాంపికారం ఇదే స్టేజ్ మీద ఇక్కడనే పెట్టడం జరిగినది. మేము ఎప్పుడు కూడా అలాంటి జైనిక్స్ కూడా మేము ప్రోత్సహించకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతుంటే ప్రతి క్షణం కూడా కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులను బదనం చేయాలనే ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ఇవాళ మీ కుటుంబ సభ్యులందరూ చేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ మీ కుటుంబ సభ్యులు అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న మాట వాస్తవం కాదా? ఒకసారి మీరు గమనించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ ఝాన్సీ రెడ్డి గారు పాల్గొంటున్నారంటే ఈ గతంలో కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని అన్ని కార్యక్రమాలలో ఇంతకుముందు చూపించినట్టు అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ మా ఝాన్సీ రెడ్డి గారు ఆ విధంగా చేయట్లేదు. కార్యక్రమం కుటుంబం ఎమ్మెల్యే గారి కుటుంబంలో ఇంట్లో ఉండడానికి లేదా ఎమ్మెల్యే గారి నివాసంలో ఉండడానికి వీలు లేదా? ఇంత అధ్వానంగా మాట్లాడడానికి కనీసం మీరు అర్థమైన ఉండాలని తెలియజేస్తున్నాం. ఇవాళ మేము దుర్వినియోగం చేయకుండా అభివృద్ధి చేస్తా అంటే ఓర్వలేక. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం యాలూరు గ్రామంలో జరిగిన విషాద సంఘటన. నిరుపేద కుటుంబానికి చెందిన రమణయ్య సుబ్బలక్ష్మి దంపతులిద్దరికి 2 కుమారులు. వారి పేర్లు ఆర్యన్, శ్రేయాన్. 3 రోజుల క్రితం వారి ఇంట్లో కుమారుల కేశఖండన వేడుకల్లో ప్రమాదవశత్తు పెద్ద అబ్బాయి ఆర్యన్ వేడి సాంబార్ పాత్రలో పడి మరణించడం జరిగిందని, తల్లి వేడివేడిగా ఉన్న సాంబార్ పాత్రలో నుంచి పెద్ద అబ్బాయిని కాపాడుకోవాలని చిన్న అబ్బాయి శ్రేయాన్ను పాత్ర దగ్గర వదిలిపెడితే వేడివేడిగా ఉన్న సాంబార్ కింద పడి దురదృష్టవశత్తు చిన్న అబ్బాయి చేతుల మీద, మొహం మీద పడి తీవ్రమైన గాయాలు అయ్యాయి. ప్రస్తుతం చిన్న అబ్బాయిని నంద్యాలలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. డాక్టర్లు తెలియజేసిన విషయం ఏమనగా ఈ అబ్బాయికి వెంటనే కాలిపోయిన చేతులకి సర్జరీ చేయాలి అని 2 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలియజేశారు. దురదృష్టవశాత్తు పెద్ద అబ్బాయిని కోల్పోయిన తల్లి యొక్క ఆవేదనను అందరూ అర్థం చేసుకొని ఈ చిన్న అబ్బాయికి సర్జరీకి దాతలు మీ వంతు సహాయం చేయగలరని వారు వేడుకుంటున్నారు. ఈ మన నంద్యాల జిల్లా యాలూరు గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఒక దంపతులు వాళ్ళ కుమారులు చిన్న పిల్లలు నిన్న ప్రమాదశాత్తు ఒక ఫంక్షన్ వాళ్ళ ఇంట్లో జరుపుకునే సమయంలో సాంబారులో పడి ఒక అబ్బాయి, ఇలా పెద్ద అబ్బాయి ఆర్యను పాపం మరణించడం జరిగింది. ఆ తొందరపాటులో ఈమె తన చిన్న కుమారుని అక్కడికి తీసుకొని వెళ్ళడంతో ఆ అబ్బాయి కూడా సాంబారులో చేయి పెట్టడంతో ఈ అబ్బాయి కూడా చేయికి తీవ్రమైన గాయమైంది. ఇప్పుడు సిసింద్ర ఆసుపత్రిలో చూపించారు. అక్కడ చాలా ఖర్చుతో కూడుకున్న పని, వీటికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. దయచేసి దాతలందరూ స్పందించండి. పాపం నిరుపేద కుటుంబం, ఆల్రెడీ ఒక పెద్ద అబ్బాయి మరణించడం చాలా శోక సముద్రంలో ఆమె చాలా బాధపడుతుంది. చిన్నప్పటికి ఈ అబ్బాయికి చూడండి ఇక్కడ చాలా గాయాలయ్యి కాలిపోయి. ఈ అబ్బాయి కోసం మీరు అందరూ సహాయం చేయండి. అబ్బాయికి ఆపరేషన్ కూడా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయవలసిందిగా ఈ మీడియా మూలంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం సాధించింది, 15 నెలల్లో కాంగ్రెస్ ఏం చేసిందో చర్చకు రండి, మేము నిరూపిస్తాం. దళితుడిని సీఎం చేస్తామని గతంలో మీ మేనిఫెస్టోలో చేర్చారు. దానికి ఖర్చు లేదు, కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పరిపాలనలో మా ప్రభుత్వం ఏం చేసిందో మేము చెప్తాం. మీరు ఈరోజు మా హామీలు, మా గ్యారంటీల గురించి మాట్లాడుతారు. మీ మేనిఫెస్టోలో ఒక హామీ ఉండే, ఒక గ్యారంటీ ఉండే, దానికి ఎటువంటి డబ్బు అవసరం లేకుండే, దానికి రూపాయి ఖర్చు లేకుంటే ఇచ్చే హామీ ఒకటి ఉండే. అది దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మీరు మాట్లాడారు. మీరు ఎందుకు చేయలేకపోయినరు? చేయకపోతే తల నరుక్కుంటాను నువ్వు మాట్లాడినావు. ముందు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులకి దానిపైన సమాధానం చెప్పి దాని తర్వాత మీ తండ్రి గారు కానీ నువ్వు మాట్లాడాలని చెప్పి కేటీఆర్ గారికి సూచిస్తున్నా. ఏ విషయం పైన నువ్వు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు జరిగిన డెవలప్మెంట్ పైన కానీ, హైదరాబాద్కి సంబంధించిన డెవలప్మెంట్ పైన కానీ, నిరుద్యోగుల అంశం పైన కానీ, విద్యార్థుల సమస్యల పైన కానీ, రైతులు పట్ట బాధల గురించి కానీ, గిరిజనుల బిడ్డలు పట్ల చేస్తున్న ఆందోళన విషయాలు కానీ, దేనిపైన చర్చకి కాంగ్రెస్ పార్టీ తరఫున కేటీఆర్ గారు వస్తే 100% ఆ చర్చలో మా 15 నెలల పరిపాలన ఏంది చాలా స్పష్టంగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి నో విజన్, ఓన్లీ కమిషన్. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజన్ లేదు, కేవలం 20% కమిషన్ మాత్రమే ఉంది. ఢిల్లీకి మూటలు పంపడం తప్ప రేవంత్ రెడ్డికి వేరే
ఏమీ లేదు. భారతదేశ చరిత్రలోని సచివాలయంలో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ధన చేయడం బహుశా ఇదే మొదటిసారి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులకు కనీసం సంతాపం కూడా తెలపని అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కేటీఆర్ అన్నారు. కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి ఛాంబర్ ముంగట ధర్నా చేసే పరిస్థితి రాష్ట్రంలో బహుశా ఎన్నడూ కూడా గతంలో లేదు. మరి భారతదేశంలో కూడా బహుశా ఎక్కడా లేదని నేను అనుకుంటా ఉన్నా. ఇవాళ 20% కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇది. ఈ విజన్ ఉంది, ఆ విజన్ ఉంది, ఏఐ డేటా సైన్సెస్ అని పెద్ద పెద్ద మాటలు. విజన్ లేదు, మన్ను లేదు, కమిషన్ తప్ప. నో విజన్, ఓన్లీ కమిషన్, ఓన్లీ 20% కమిషన్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఢిల్లీకి మూటలు పంపుతూ ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లను, సర్పంచ్లను, చిన్న చిన్న వ్యక్తులను వేధించి చివరికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా, గురుకులాల్లో తిండి పెట్టకుండా ఈరోజు పిల్లల్ని చంపుతున్న అరాచక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం గురుకులాల్లో ఉండే అధ్వాన్నమైన పరిస్థితుల గురించి ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం. దాని గురించి ఒక్క మాట లేదు. చనిపోయిన 83 మంది పిల్లలకు కనీసం ఒక మాట సానుభూతి చెప్పి సంతాపం చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి గురించి ప్రస్తావన లేదు. లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న పుష్ప వరల్డ్ షాపింగ్ యజమాని ఇంట్లోకి దూరిన దొంగలు, 2 తుపాకులతో కాల్పులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసుల అదుపులో 4 దొంగలు. 2 తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న తిరుమల నుండి చిత్తూరుకు ఆక్టోపస్ బలగాలను పంపిన అధికారులు. భవనంలోనే ఉన్న మరో 2 దుండగుల దగ్గర ఆయుధాలు ఉన్నట్లు అనుమానాలు. దుండగులను పట్టుకునేందుకు రంగంలోకి ఆక్టోపస్ బృందం. జరిగింది 6:30కి కరెక్ట్ గా 6:30కి దిగాడు. ఈయన వెనకాల చెట్టు తీసి వెనకాల మొత్తం వాళ్ళు పైకి దొరుకుతున్నాడా? ఎన్ని మంది దొరికినారా? తెలంగాణ గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో అన్ని అబద్ధాలు, అర్ధసత్యాలే ఉన్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంక్షోభం తీవ్రమవుతుందని, సీఎం చేతగానితనం వల్లే పంటలు ఎండిపోతున్నాయని ఆకాంక్షించారు. కేసీఆర్పై గుడ్డికోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టడం లేదని అన్నారు. 20% కమిషన్ను నిరసిస్తూ కాంట్రాక్టర్లకు ఇటీవల నిరసనకు దిగిన మాట వాస్తవం కాదని ప్రశ్నించారు. ఇప్పటికే 480 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లకు కనీసం ఒక్క మాట, వాళ్లకు సాంత్వన చేకూర్చే మాట, వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే మాట, వాళ్లకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తుందేమో. పంటలు ఎండిపోకుండా కాపాడుతాం, నీళ్ళు ఇస్తాం, బుద్ధి తెచ్చుకున్నాం, ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన్నా చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలకు విరుద్ధంగా కొనసాగుతున్న కొంతమంది ఇసుక లారీ యజమానులు ఇదే విధంగానే ఈరోజు ఓవర్లోడ్తో ఇసుకను తరలిస్తున్న లారీలను అడ్డుకున్న వరంగల్ ఇసుక లారీ యజమానులు. ఆర్టీఓ అధికారులు కూడా ఈ విధంగా చేసినటువంటి ఇసుక లారీ వ్యాపారులను బ్లాక్ లిస్ట్లో పెడుతున్నట్లు చెప్పినా కూడా ఓవర్లోడ్తో ఇసుకను తరలించడం జరుగుతుంది. ఆ కారణంగా ఓవర్లోడ్ లారీలను వరంగల్ ములుగు రోడ్లో ఇసుక యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీఓ అధికారులు పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించి ఇసుక లారీ నాటికి కేసు నమోదు చేసిన పోలీసులు అదే విధంగా
వరంగల్ ఇసుక లారీ యజమానులు కూడా దీన్ని ఖండిస్తూ ఎవరైనా సరే ఈ విధంగా చేసినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే కాకుండా వారిని వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులను కోరడం జరిగింది. సమస్యనా డైరెక్ట్ దొంగ ఇసుకను ఓవర్లోడ్ వద్దు. ఓవర్లోడ్ తోలిన లారీ యజమానులందరికీ మా విజ్ఞప్తి, వరంగల్ లారీ ఓనర్ల మా ఐక్యతతోని మేమందరికీ ఏమంటే క్షమించి మంచి మా కడుపులు ఇక్కడ వెండిపోతానే. స్లోగన్స్ ఏమన్నా ఏంటి కొంచెం అందరు స్లోగన్స్ ఏమన్నా ఇస్తారా అన్న? స్లోగన్ ఇస్తాడు మావాడు. దొంగ ఇసుకలను అరికట్టాలి, దొంగ ఇసుకలను అరికట్టాలి, ఓవర్లోడ్ ఇసుకను అరికట్టాలి, పాసింగ్ ముక్తు, దొంగ ఇసుకను అరికట్టాలి, దొంగ ఇసుకను అరికట్టాలి, దొంగ ఇసుకను అరికట్టాలి, నగర్ సీరియల్ రద్దు చేయాలి, లోకల్ సీరియల్ ను 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 రద్దు చేయాలి. లారీ ఓనర్లు అందరం వరంగల్ యూనియన్ తరఫున ఐక్యంగా ఉండాలని, పాసింగ్ లోడ్ చేసినందుకు గవర్నమెంట్ అందరం పాసింగ్ లోడ్ తోలాలని మేమందరం ఐక్యతగా ఉంటే మాదేపూర్ అనేటువంటి లారీ ఓనర్లు ఓవర్లోడ్ తోలుతాలని, ఓవర్లోడ్ మీద కాంప్లిమెంట్ వచ్చి రోజుకో ట్రిప్ వాళ్ళు డైరెక్ట్ తోలుతాలని ఆ అనుమానాస్పదంగా మేము నైట్ పెట్రోలింగ్ చేసి తెల్లరగట్ల 4 గంటలకు లారీలను దొరకబట్టి కాంటాలు పెడితే ఓవర్లోడ్ వచ్చిందని ఆ లారీ లాపడం జరిగింది. దయచేసి వాళ్ళతో మేము విన్నవించుకుంటాను ఏందనగానే మా కడుపులు గాలి మేము 5 రోజులకు 6 రోజులకు సీరియల్లో ఉండి లారీ లోడ్ చేసుకొని వస్తే వాళ్ళు తక్కువ రేటుకి అమ్ముతాను అనేది ఇక్కడ మార్కెటింగ్లో ప్రచారం అయ్యి మా లారీలను ఎవరైనా కస్టమర్ వస్తే తక్కువ రేటు అడుగుతాడులనే కడుపు బాధతోనే తప్ప వాళ్ళ మీద పగలు ప్రతీకారాలు కాదు. మాకేం గెట్లు దున్నుకోలే పంచాయతీ లేకుండా వాళ్ళని మంచి కోరుకుంటూ ఓవర్లోడ్ తోలకుంటూ మాతోని పాటు సీరియల్ తోలమని మేము విన్నవించుకుంటూ వాళ్ళకు మంచి ఫోన్లలో చెప్పినా కానీ వాళ్ళు ఎవరు మమ్మల్ని కనీసానికి మా ఫోన్కు రెస్పాన్స్ ఇవ్వకుండా బండి గాల పెడతామని ఒకరు, లారీలు అమ్ముతామని లేకుంటే మీరు ఏదో చేస్తారనే అటువంటి భయాందోళనకు గురి చేసుకుంటూ మమ్మల్ని బెదిరియడం జరిగింది. అందుకే మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. అందుకే ఇక్కడ మేము లారీలను ఆపడం జరిగింది. దయచేసి ఏ లారీ ఓనర్కైనా ఇదే ముఖ్య గమనికని కోరుతూ మేము ఇక్కడ విలేకరుల ముందట సమావేశం ఏర్పాటు చేసింది ఇదే కారణమని ముగిస్తున్నాం. మీ పేరు? వెంకటస్వామి. ఓకే. బనగానపల్లె పట్టణం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి స్వగృహం నందు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణసంచ పేల్చి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి వైఎస్ఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.
అందరు కవర్ కట్టునా जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ జగన్ జై వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బనగానపల్లిలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. దాదాపు 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలోకి మరి వైఎస్ఆర్ పార్టీ అడుగు పెడతా ఉంది. ఈ యొక్క ఏ ఆశయంతో అయితే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి గతంలో రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో మరి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేదంటే రైతులకు ఉచిత విద్యుత్ కానీ మరి అదేవిధంగా ఈ యొక్క రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజల గుండెల్లో దేవుడిగా రాజశేఖర రెడ్డి గారు నిలిచిపోయినారు. మరి ఆయన పేరు మీద ఈరోజు పార్టీ అనేది రావడం అనేది చాలా గర్వకారణం. మరి రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను మరి క్రమం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మరి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు మరి ప్రజలు తెలుగుదేశం పార్టీ హామీలు మరి ఆ విధంగా సూపర్ 6 అని చెప్పి ప్రజలు నమ్మి ఓటు వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి చాలామంది వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు దూరం చేసుకున్నాం? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మనం అన్ని సంక్షేమ పథకాలు పొందాం, మరి తప్పు చేసుకున్నామని చెప్పి ప్రజలే బాధపడతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ఇంకా ప్రతి గ్రామంలో కూడా కమిటీలు కూడా వేయబోతా ఉన్నాం. మరి గ్రామ కమిటీలు అయితేనేమి, మండలం కమిటీలు అయితేనేమి, జిల్లా స్థాయి కమిటీలు అయితేనేమి కూడా అన్నీ కూడా పూర్తి చేసుకొని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల నాటికి తప్పకుండా ఈ యొక్క అధికారం మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి వచ్చేదానికి ఈరోజు మరి సోషల్ మీడియా కానీ, ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా మరి బాగా సహకరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కూడా నంద్యాలలో ఈ యొక్క కార్యక్రమం చూసుకొని నంద్యాలకు కూడా వెళ్తూ ఉన్నాం. తప్పకుండా ఆ కార్యక్రమంలో పాల్గొని తప్పకుండా విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనం అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ अडॉप्शन किया अभी देवी के सबको मेरा शुभकामनाएं, नमस्कार। साथ में हमारे माननीय मंत्री महोदया है एंड वी हैव कम टुडे फॉर द अडॉप्शन ऑफ द विलेज कोंडापट्टी। हम आए हैं कोंडापट्टी अडॉप्शन करने के लिए और ये राजभवन, ऑनरेबल मिनिस्टर, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन सबके काम में युक्त है इस काम के साथ। उधर एक टेलरिंग इंस्टीट्यूट खुला है, एक मसाला मेकिंग इंस्टीट्यूट। सो वी आर ट्राइंग टू डू ऑल राउंड डेवलपमेंट इन कोंडापट्टी। इट विल बी अ स्मॉल विलेज बट इट विल बी अ वेरी इंस्पायरिंग विलेज। छोटा विलेज होगा लेकिन इंस्पायरिंग होगा। इट विल इंस्पायर मेनी मोर ट्राइबल विलेजेस टू डू डेवलपमेंट and the district collector has been very energetic and with his hard work we have been able to inaugurate the facilities in the village today and आंगनवाड़ी को देखा मैंने, बहुत अच्छा आंगनवाड़ी है। यूनिफॉर्म पहन के बच्चे लोग उधर पढ़ रहे हैं आंगनवाड़ी में और स्कूल भी देखा
स्मार्ट क्लासरूम बन गया है, तो शिक्षा का व्यवस्था हो गया, स्वास्थ्य का व्यवस्था हो जाएगा, और लाइवलीहुड के लिए मसाला मेकिंग, स्टिचिंग क्लासेस और कुछ हम एक्टिविटी करेंगे। तो सब मिलके वी वांट टू मेक अ मॉडल विलेज आउट ऑफ कोंडापत्ती। वी वांट कोंडापत्ती टू बी अ स्मॉल विलेज बट अ इंस्पायरिंग विलेज, एंड ऑल गुड थिंग्स कम इन स्मॉल पैकेट्स। ठीक ना, सब मूल्यवान चीज छोटे छोटे पैकेट में आते हैं, ठीक ना। तो कोंडापत्ती विल बी द ब्राइट स्टार। वी होप द कोंडापत्ती विल बिकम अ ब्राइट स्टार इन द मैप ऑफ तेलंगाना, and it will inspire many more villages to do development. Thank you. Excuse me, sir, आप कैसे हो गए सर? మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని అన్నారు పాలకుర్తి సీఐ జి మహేందర్ రెడ్డి. తన సిబ్బందితో కలిసి పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీ చౌరస్తాలో రాత్రి ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. అనంతరం డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.